తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ లేదని చెప్పి నిన్న ఫిల్మ్ ఛాంబర్స్ తెలిపింది. అయితే అంతకుముందే మంత్రి కందుల దుర్గేష్ కూడా కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా ఆపేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని. ఆ తర్వాత ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది థియేటర్ల బంద్ లేదు. ఆ తర్వాత నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ పేషి నుంచి ఒక ప్రకటన విడుదలైంది. తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు. ముఖ్యమంత్రి కనీసం కృతజ్ఞత చెప్పలేదు. ఏడాది పాలన అయినా గానీ మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్టేనా అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ పరిణామాలన్నిటిపై మనకు వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ ఇదంతా ఇప్పుడు అంటే థియేటర్‌లో బంద్ లేదని నిన్న చెప్పారు. కానీ అంతకుముందే మంత్రి చెప్పారు. కందుల దుర్గేష్ పవన్ కళ్యాణ్ సినిమా ఆపడానికి ఇదంతా చేస్తున్నారని. ఆ తర్వాత వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడు భయపడి నిర్ణయం. అది కదండి, కుట్ర జరుగుతుందనేది వాస్తవం. ఆల్రెడీ ఆపాలని ప్రయత్నం చేసింది వాస్తవం. ఆ సినిమాని మొత్తం టోటల్గా మొత్తం థియేటర్లు ఎవరైతే లీజ్ ఉన్నాయో ఆ లీజ్ థియేటర్దారులు అందరూ కూడా దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, మన అరవింద్ గారు, సినిల్ గారు అందరూ కలిపి మాకు 1300 థియేటర్లు ఉన్నాయి, మేమే బలవంతులు, మాకు ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ మాకే రావాలి, ఇంకొక ఆఫీసు పెట్టకూడదు, ఇంకొకరు రాకూడదు అని ఒక వంక పెట్టుకొని వాళ్ళందరూ కలిపి వాళ్ళ మీటింగ్ పెట్టి ఒక బంద్ కాల్ ఇచ్చారు 18 తారీఖు నాడు. దీని కుట్ర జరుగుతుంది కాకినాడ అని అనుకుంటున్నాం. పుట్టింది రాజమండ్రి, పురుడు పోసుకుంది హైదరాబాద్ ఛాంబర్. దాంట్లో ఇక్కడ కుట్ర కోణం దాగి ఉందా లేదా? ఓకే, మీరు 18 తారీఖు బంద్ కాల్ ఇచ్చారా లేదా? ఆ బంద్లో సురేష్ బాబు గారు ఉన్నారా? దిల్ రాజు గారు ఉన్నారా? మరి అందరూ ఉన్నారా? మరి సునీల్ గారు ఉన్నారా? అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో అరవింద్ గారికి థియేటర్లు ఉన్నాయి కదా, సురేష్ బాబు గారికి థియేటర్లు ఉన్నాయి కదా, వెస్ట్ గోదావరిలో అరవింద్ గారికి థియేటర్లు ఉన్నాయి కదా, కృష్ణా జిల్లాలో దిల్ రాజు గారికి అరవింద్ గారికి థియేటర్లు ఉన్నాయి కదా, మళ్ళీ నైజాంలో సునీల్ గారికి సురేష్ బాబు గారికి థియేటర్లు ఉన్నాయి కదా, దిల్ రాజు గారికి థియేటర్లు ఉన్నాయి కదా, విశాఖపట్నంలో థియేటర్లు ఉన్నాయి కదా. ఈ లీజ్దారులు తప్ప నిజమైన ఎగ్జిబ్యూటర్ ఎవరైనా బంద్ కాల్ ఇచ్చారా? నెంబర్ 1. నిజమైన డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా బంద్ కాల్ ఇచ్చారా? నిర్మాత ఎవరైనా బంద్ కాల్ ఇచ్చారా? ఇది బంద్ ఇచ్చేంత అవకాశం లేదు. 12 తారీఖు డేట్ అనౌన్స్ చేశారు, 5వ తారీఖు డేట్ కమలాసన్ గారు అనౌన్స్ చేశారు. మనం ఆలోచించేటప్పుడు ఇంత పెద్ద మనుషులు కదా, ఇండస్ట్రీని శాసించేవాళ్ళు కదా, ఇండస్ట్రీని నడిపేవాళ్ళు కదా, మొత్తం 2 రాష్ట్రాలు చేతులతో పట్టుకొని మొత్తం టోటల్గా నడిపేవారు కదా, చిన్న సినిమా నిర్మాతని ఎగ్జిబ్యూటర్లు పిండించేవారు కదా, ₹1,00,000 థియేటర్ ఎగ్జిబ్యూటర్ రెంట్కి తీసుకొని 6 లక్షలు వారానికి దోచుకునేవాళ్ళు కదా. మరి మీరందరూ అంత మేధావులు బంద్ అని అంటే దాన్ని ఖండించాలా వద్దా? నిన్న ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ ఏం చెప్తున్నారంటే మే 14 మీటింగ్ జరిగింది, బంద్ నిర్ణయం ఏం తీసుకోలేదు, ఆలోచించాలనుకున్నాం అని చెప్పారు. హరివర వీరమల్లు కానీ ఏ సినిమాను కానీ ఆపడం కోసం ఈ నిర్ణయం కాదు, బంద్ నిర్ణయమే కాదని చెప్పారు. సార్, మాట్లాడేటప్పుడు పెద్ద తనహా ఉండాలి. మే 18వ తారీఖు నాడు, మే 14 మా ఈసీ మీటింగ్. అది మా ఈసీ మీటింగ్లో ఏమీ రాలే. ఒకవేళగానే వాళ్ళు ఏమైనా మనకు చర్చలకు వస్తే దాన్ని ఏం చెప్పాలని, అది ఈసీ మీటింగ్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈసీ మీటింగ్. మే 18 ఎగ్జిబ్యూటర్స్ మీటింగ్లో వీళ్ళందరూ కలిపి దామోదర్ గారు ఉన్నారు, మన భరతభూషణ్ గారు ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, దిల్ రాజు గారు, సురేష్ బాబు ఉన్నప్పుడు ఇస్ ద ఫైనల్. 30వ తారీఖు లోపల కానీ మీరు పర్సంటేజ్ అనౌన్స్ చేయకపోతే నా మాటే శాసనం, 1వ తారీఖు థియేటర్ బంద్ అని చెప్పింది ఎవరో ఆయన గుండెల మీద చేసుకొని చెప్పమానండి. లేదంటే మొత్తం టోటల్గా మా దాంట్లో కెమెరాలు ఉన్నాయి, వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, మొత్తం మినిట్స్ రికార్డ్స్ ఉంటాయి, తీమనండి బయటికి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 6 రోజుల నుంచి మీరు మాట్లాడిన మాటలే సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఓదర కొడుతున్నప్పుడు మీరు నిజంగా పవన్ కళ్యాణ్ గారు మనకి ఎంత హెల్ప్ చేశారు, ఎంత నిలబెట్టారు. ఒక నిండు మీటింగ్లో ఆయన మాట్లాడిన మాట ఏంటి? మాకు కష్టకాలంలో ఉండేటప్పుడు థియేటర్ నాకు అడ్వాన్స్ ఇచ్చారు, నా పార్టీ నిలబడి ఉపయోగపడింది అని చెప్పిన వ్యక్తి. మీరు ఆయనకి ఏమి ఇచ్చారు? దిల్ రాజు గారు రిటర్న్ గిఫ్ట్. సురేష్ బాబు గారు గోపాల సినిమా అప్పుడు మీకు సినిమా ఇచ్చి, ఆయన సినిమా మీ నిర్మాత అయితే ఆయన మీకు హెల్ప్ చేస్తే మీరేంకి ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్? మీరు ఒక బావగారుగా మీరేం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు? అరవింద్ గారు, సునీల్ గారు, మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఆయన సినిమా రిలీజ్ ఉన్న సినిమాని తీసుకొచ్చి మీరు ఈ విధంగా మీటింగ్ బంద్ అని చెప్పి ఆ సినిమాని మొత్తం ప్రొడ్యూసర్ని అయోమయంలో పడేసి ఇప్పటికే డిలే అయింది, ఆ డేట్లో సినిమా రిలీజ్ అవ్వాలి, డెఫిసిట్ని ఎలా కవర్ చేయాలి, ఎక్కువ బడ్జెట్ అయిపోయిందని బాధతో ఉంటే ఆ బాధని అక్కడ కూడా క్యాష్ చేసుకుందామని, అక్కడ కూడా మంది మార్బాలో చూపించి మాకు ఇన్ని థియేటర్లు ఉన్నాయి అని డిస్ట్రిబ్యూషన్ తక్కువకు తీసుకుందామని, ఇది ఒక బ్లాక్మెయిలింగ్ టైప్ కాదా? ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది, కందుల దుర్గేష్ గారికి అర్థమయ్యే విచారణకు ఆదేశించారు. చాలామంది ఎగ్జిబ్యూటర్లు ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇవ్వడంతో అందుకే విచారణకు ఆదేశించారు. ఎవరు చేశారు, దీని కుట్రదాగులు ఎవరు ఉన్నారని తెలుసు. దిల్ రాజు గారే ఫోన్ చేసి సెక్టార్ చైర్మన్కి చెప్పారు, మీటింగ్ పెట్టండి అర్జెంట్ అని. మీటింగ్ ఆయన పెట్టిన వెంటనే మీరు బంధుకు కాల్ఫర్ చేశారు. ఇవన్నీ నిర్ణయాలు అన్నీ తెలుసు, నాకు కాదు.
పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. 1400 థియేటర్లు ఉన్నాయని నిన్న మీరు చెప్పారు. 1300 థియేటర్లు ఒక వర్గం అంటే ఎవరి చేతుల్లో ఉన్నాయి ఇవన్నీ? వాళ్ళు నలుగురే, ఇంకెవరున్నారు? ఇంకెవరి దగ్గర లేవు థియేటర్లు, వాళ్ళ నలుగురు దగ్గర ఉన్నాయి. మైత్రి మూవీస్, సితార ఎంటర్టైన్మెంట్స్ రానివ్వట్లేదని కూడా అంటున్నారు. మైత్రి మూవీస్ అనేది సంస్థ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు హీరోలందరూ మైత్రికి ఇస్తున్నారు, సితారాకి ఇస్తున్నారు. ఒకప్పుడు ఎంఎస్ రాజు, ఇప్పుడు దిల్ రాజు తర్వాత వాళ్ళకి ఇస్తున్నారు. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు సినిమాలన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్లో సంస్థలో కూడా వాళ్ళు వచ్చారు. డిస్ట్రిబ్యూషన్లో ఇప్పుడు వాళ్ళు వచ్చారు కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే తెలంగాణలో వాళ్ళిద్దరే ఉండాలి, వాళ్ళు ముగ్గురే ఉండాలి, ఇంకెవరు రానివ్వకూడదని ఒక ప్రయత్నం చేశారు. చాలామందిని తోసేశారు బయటికి, కానీ మైత్రిని తోయడానికి అవ్వలేదు. కనుక ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మైత్రి సంస్థ, సితార కలిపి ఏదో అలా ఐదు ప్రయత్నంలో సినిమా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టుకుందాం, ఎందుకంటే మన సినిమాని మనమే డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. థియేటర్లు కూడా పాపం మీరు ఎక్కువ అన్నారు, మరి రీమోడల్ చేసి మనమే వాళ్ళకి ఎగ్జిబిట్లో కూడా మంచి రేట్ ఇద్దాం ఏదో ప్రయత్నం చేసుకుంటున్నారు. చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నిజంగా ఎదిగితే ఇక్కడ కుట్రకోణం దాగుని ఎదిగితే మాకు ఇక్కడ మొత్తం భవిష్యత్తు ఉండదు అని ఆలోచనతో వాళ్ళు చేస్తున్న పనులు ఇవన్నీ త్వరలోనే పడతాయి. ఇది రిటర్న్ గిఫ్ట్ అనేది ఆయనకి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ గిఫ్ట్ కంపల్సరీ ఇస్తాడు, త్వరలోనే మనకు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే కుట్ర ఇదంతవరకు ఓకే, కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్న వచ్చిన ప్రకటనలో ఏంటంటే సీఎం చంద్రబాబును కనీసం మీరు కలిశారా, కృతజ్ఞత చెప్పారా, ఏడాది అవుతుందని. గతంలో వైసీపీ హయాంలో సీఎం జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడే విమర్శలు ఎదురయ్యాయి. ఇండస్ట్రీ ఎందుకు వెళ్ళి చంద్రబాబును కలుస్తారు? కలిశారా అని అడగడానికి సాంప్రదాయంగా మనం వెళ్ళి మామూలుగా కృతజ్ఞతగా మనం వెళ్తాం. ఏ కంపెనీనైనా ఏ గవర్నమెంట్ అయినా వెళ్తేప్పుడు ఏమండి ఇది కొట్టండి వినతి పత్రం తీసుకొని వెళ్తాం. మా వాళ్ళు వెళ్ళటానికి ముఖం చల్లట్లే. పాపం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళమంటున్నారు, ఏమని ఎట్టి వెళ్తారు ముఖం? ఏమన్నట్టు వెళ్తారు? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు సురేష్ బాబు గారు ఏమన్నారు, మా సినిమా ఫీల్డ్కి ఏం సంబంధం, ఆయన ఎవరు అని అడిగాడు ఆ పెద్ద మనిషి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో అయిపోయింది. తర్వాత వచ్చి ఇక్కడ ఉన్న చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి భయంతో బల్లల కింద దాక్కున్నారు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ గారు ఒక్కడైనప్పుడు, పాపం భువనేశ్వరమ్మ బయట ఉన్నప్పుడు, మొత్తం టోటల్గా ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆయన 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు పలకరించామని వెళ్తారా? వాళ్ళు అది సార్ బాగున్నారా అని చెప్పినందుకు వెళ్తారా? మీ వెనకాల మేము ఉన్నాం, మీరు మాకు ఒక ఇంటి కుటుంబంలో ఒక అన్నదమ్ముడిగా మా సినిమా ఇండస్ట్రీకి మీరు ఉన్నారు తోడుగా. ఆయన అనుకున్నాడు సినిమా ఇండస్ట్రీ మా కుటుంబం అని. సినిమా ఇండస్ట్రీలో ఉన్నందరూ నా అన్నదమ్ములు, నా అక్కలు, నా అన్నలు అనుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళెవరు అనుకోలే, స్వార్థపరులు ఏ ఎండగా ఆగోడిగా పెట్టారు. అప్పుడు ఆయన అరెస్ట్ చేసినప్పుడు బాధపడుతున్నప్పుడు నందమూరి ఫ్యామిలీ తప్ప ఎవరైనా వెళ్ళారా? ఎవరైనా ఉన్నారా? మరి ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు ఆయన దగ్గరికి? ఏ ముఖం పెట్టుకొని ఆయన ముఖం చూస్తారు? అందుకనే పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఆల్రెడీ ఆయన అరెస్ట్ అయిన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, ఎన్నో పనులు చేయించుకున్నారు. ఇదే సురేష్ బాబు ప్రచార కమిటీ చైర్మన్ టీడీపీ, ఇదే సురేష్ బాబుకి స్థలం ఇచ్చింది ఆయన, ఇదే సురేష్ బాబుకి ఎన్నో హెల్ప్ చేసింది ఎంపీ, వాళ్ళ నాన్నగారికి ఎంపీ ఇచ్చింది ఆయన. ఆ మాట సురేష్ బాబు గారు అనకూడదు. ఆ రోజు ఆ ధైర్యం లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ్డారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అయ్యో నా ఇండస్ట్రీ, నా మనుషులు, నా సినిమా వాళ్ళు, నా పెద్దలని అందరికీ ఏది కావాలంటే అది ఇచ్చినందుకు ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఈ డబ్బే శాశ్వతం కాదు, ఈజ్ రిలేషన్షిప్ ఈజ్ స్ట్రాంగ్ అంటే అది లేదు వీళ్ళ దగ్గర. అందుకనిసనే 100% ఈరోజు బన్నీవాస్ అవ్వచ్చు, మన వంశీ గారు అవ్వచ్చు, అందరూ కూడా చెప్పారు ఆయన్ని హర్ట్ చేసే పని మనం చేసాం, ఇబ్బంది చేసాం అని ఒక్క మాట అన్నారు. నాగవంశీ గారు ట్వీట్ చేశారు, అనవసరమైన వివాదాల్లో తెచ్చుకున్నారు, ఇది చిన్న దాన్ని అనవసరమైన వివాదాల్లోకి తెచ్చుకున్నారు అని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేశారు. కనుక అది అందరికీ తెలుసు తప్పు చేశారు అని. దాముగారు అయినా ఎవరైనా ఏమన్నా మీటింగ్ పెట్టకూడదు, బంద్ చెప్పకూడదు, బంద్ కాల్ ఇవ్వకూడదు, అసలు ఇవ్వకూడదు. మీరు అది అంత పెద్ద ఇచ్చే బంద్ కాల్ ఇచ్చే అంత ఇష్యూ కాదు. సినిమా థియేటర్లు నిజమైన ఎగ్జిబిటర్లు బంద్ చేయమనండి, వాళ్ళని లీజన్ వాళ్ళు అందరూ వదిలిమనండి, వదిలేసి అన్నీ వదిలిమనండి. నిజమైన ఎగ్జిబిటర్ 1400 మంది వదిలేసి వాళ్ళు వద్దు మేము థియేటర్ నడపలేము, వీళ్ళు నలుగురు లేకపోతే మేము నడపలేమని గవర్నమెంట్కి చెప్పిమనండి. వాళ్ళకంతా వాళ్ళు మూసేసుకుంటారు. మూసుకుంటే మల్టీప్లెక్స్ పెరుగుతాయి, ఏముంటుంది? మరి నలుగురు లేకపోతే మేము థియేటర్ నడపలేం అని గవర్నమెంట్కి అనౌన్స్ చేయమనండి మీటింగ్ పెట్టి. హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, తిరుపతి, విశాఖపట్నం అనౌన్స్మెంట్ చేయమనండి, గవర్నమెంట్కి అనౌన్స్ చేయమనండి, అయిపోతుంది కదా. అది నిజమైన ఎగ్జిబిటర్. మా ఎగ్జిబిటర్ తింటున్నాడే డబ్బు, 1,00,000 ఇస్తే ఇలా 5 లక్షలు తింటున్నారు. క్యాంటీన్ డబ్బులు ఇవ్వలవే, పార్కింగ్ డబ్బులు ఇవ్వలవే, బుక్ మై షో డబ్బులు ఇవ్వలవే.
నిజమైన ఎగ్జిబిటర్కి ఎక్కడికి వెళ్తున్నాయి? ఏంటి పర్సంటేజ్ విధానం అంటే ఏంటి సార్? ఇప్పుడు పర్సంటేజ్ సింగిల్ థియేటర్ల గల మల్టీప్లెక్స్ లాగా మాకు పర్సంటేజ్ విధానం కావాలి. ఒక మాట అంటే నలిగిస్తారా, ఇది ప్రజలకు అవసరం లేదు, మా ఇంటర్నల్ ఇష్యూ. మాకు పర్సంటేజ్ అనేది మీకు చెప్పినా అర్థం కాదు, ప్రజలకు కూడా అర్థం కాదు, టైం వేస్ట్. ఇది మా ఇంటర్నల్గా పర్సంటేజ్ సిస్టమ్ అనేది మేము అది ఇప్పటి నుంచి ఆల్రెడీ ఇస్తున్నాం, పర్సంటేజ్ సిస్టమ్ అవుతుంది కనుక దాంట్లో అంత ఇష్యూ లేదు, ఎక్కడ ఇష్యూ లేదు. అసలు రెంట్లు ఎక్కడ వస్తున్నాయి? థియేటర్లు మూసే ఉన్నాయి కదా, సినిమాలు ఆడుతున్నాయి, ఎక్కడ ఆడుతున్నాయి? కనుక ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సినిమా కోసం వెయిట్ చేస్తుంటే మీరు సడన్గా వచ్చి ఒకటో దగ్గర బంద్ అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, డిస్ట్రిబ్యూటర్లు ఏమవుతారు, ఆ ప్రొడ్యూసర్ ఏమవుతాడు, ఆ సినిమాలు అనౌన్స్ చేసుకున్న వాళ్ళు ఏమవుతారు, వాళ్ళందరి పరిస్థితులు ఏంటి? అందుకే దాని మీద ఆయన రియాక్ట్ అయ్యాడు. త్వరలోనే మీకు అందరికి కూడా గట్టిగానే ఆయన మీటింగ్ పెట్టి వెరీ సీరియస్గానే తీసుకుంటాడు. తీసుకొని సామాన్యుడు బాగుండాలి, నిర్మాత బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, ఒరిజినల్ ఎగ్జిబ్యూటర్ బాగుండాలి, అంతే. థ్యాంక్ యూ.